శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఇల్లు తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక తూర్పు ఫేసింగ్ 90 డిగ్రీస్లో ఈ ఇంటిని కట్టడం జరిగింది. ఆ 90 డిగ్రీస్లో సూర్యుడు చక్కగా ఉదయిస్తూ అప్పటికే సమయం మనకి 6:45 అయింది. యాక్చువల్గా 6:15 సూర్యుడు ఉదయించే కాలం ఈ రోజున. ఆ ఉదయించే కాలంలో కానీ మనం కరెక్ట్గా చేస్తే ఇంకా 90 డిగ్రీస్లో కరెక్ట్గా మనకి ఈ ఇంట్లో తన యొక్క కిరణాలని ప్రసరింపజేస్తూ ఉన్నాడు. చూడండి, చక్కగా ఆ ఇంటి గేటు దాటి తర్వాత సూర్యకిరణాలు ఇంట్లో పడటం అంటే చూడండి, ఇక సింహద్వారము ఆ ఇంటికి సంబంధించి చూస్తున్నారు కదా. అదిగో ఇంటి మధ్య ఆ సింహద్వారం మధ్యలో చూస్తే ఒక సూర్యుడు, ఆ సూర్యకిరణాలు చక్కగా ఆ గేటు దాటి సింహద్వారం దాటి ఎంతో అద్భుతంగా ఇంటిని వాస్తు ప్రకారం ప్లాన్ అంటే పురాతన వాస్తు గ్రంథాల్లో ఉన్నదంతా ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఈ యొక్క సింహద్వారం దాటి ఆ హాల్లోకి ఆ సూర్యకిరణాలు తాకడము. మరలా ఇప్పుడు మరొక అద్భుతాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. చూడండి, ఇది బ్రహ్మస్థానము. ఆ బ్రహ్మస్థానాన్ని ఆ యొక్క సింహద్వారం దాటి ఆ సూర్యకిరణాలు ఈ బ్రహ్మస్థానాన్ని తాకుతూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ అనేది ఈ ఇంటికి మనం పంచభూతాల తత్వంతో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మీరు అలా గమనిస్తూ ఉంటే కనుక సింహద్వారం ఎదురుగా పడమర దిశ 270 డిగ్రీస్లో మనకి ద్వారం పెట్టడానికంటే ఉపద్వారం పెట్టడానికి అవకాశం లేదు. అందువల్ల ఒక కిటికీ అనేది వాస్తు ప్రకారం సింహద్వారం ఎదురుగా ఉండాలని ఒక కిటికీ పెట్టాము. ఆ కిటికీ కూడా మనకి సింహద్వారం కంటే వెడల్పు ఎక్కువ ఉండకుండా సింహద్వారం కంటే వెడల్పు తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకుని చూడండి. అది పడమర 270 డిగ్రీస్లో అంటే వరుణ స్థానంలో ఉన్నటువంటి కిటికీని ఈ యొక్క సూర్యకిరణాలు కూడా తాకుతున్నాయి. చూసారు కదా.